హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బర్త్డే. ఇవన్నీ కూడా మనకు షర్మిల గారు ఇచ్చారండి భద్రాద్రి నుంచి. సో ఇవి చూడండి, ఇది ఒక లెహెంగా సెట్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా అంతా మధుబాల కటింగ్ లో ఇచ్చాను. ఇది యాక్చువల్గా దుప్పట, ఇది లెహంగా. ఈ లెహంగాకు దీని మీదకి బ్లౌజ్ ఇలా చేయించాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ అండ్ హ్యాంగింగ్స్. ఇక్కడ ఏం చేసాము అంటే, ఇక్కడ దుప్పటా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఈ దుప్పటా ఫ్యాబ్రిక్ తోనే ఇలా అంతా కూడా ప్లీటెడ్ ఇచ్చాము. ఇది ఒక మోడల్. ఇది లెహంగా అండి. ఈ లెహంగా మీదకి ఇక్కడ కింద కూడా దీనికి లేస్ అటాచ్ చేసాము. ఇలా డబుల్ స్కాలపింగ్ లో డబుల్ లేస్ అటాచ్ చేసాము, అంటే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఫర్ లెహంగా. సో ఇది ఇలా ప్లీటెడ్ లెహంగా అయితే చేసాం మనము. ఈ ప్లేటెడ్ లెహంగా మీదకి ఇలా మధుబాల కటింగ్ లో బ్లౌజ్ ఇచ్చాను. అండ్ దిస్ ఈస్ ద దుప్పట. సో దీనికి కూడా లేస్ వచ్చింది. ఇది ఒక సెట్. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ లుక్ లెహంగా. ఇది ఒక శారీతో చేసింది. శారీ షర్మిలానే ఇచ్చారు. ఈ శారీతోని ఇలా లెహంగా చేసాము. అంత టోటల్ శారీ పడుతుందండి అడల్ట్స్కి అయితే. ఇక్కడ బార్డర్ అలాగే ఉంది. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తోనే మనము ఇలా నెక్ వెంట వర్క్ ఇచ్చాం. ఒక సింపుల్ వర్క్ చేయమన్నారు. సో ఇలా అంతా కూడా థ్రెడ్, జెర్దోసి, పాల్ వర్క్ యూజ్ చేసేసి ఇలా వర్క్ చేసాము. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి జెర్రీ బార్డర్ ఇచ్చాము. ఓన్లీ జెర్రీ బార్డరు. నెక్ లైన్ వెంట వచ్చిన వర్క్నే ఇక్కడ ఇచ్చాము. అండ్ పైన ఒక చిన్న పఫ్ ఇచ్చాము. సో ఇది ఒక లెహంగా సెట్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి బ్రౌన్ కలర్ దుప్పటా. అండ్ నెక్స్ట్ ఇవి వాళ్ళ మదర్ వెండి కొన్ని వర్క్ బ్లౌజెస్ అన్ని డిజైనర్గానే చేసాము. ఇదైతే సింపుల్గా ఇలా నెక్ వెంట వేవింగ్ స్కాలపింగ్లో శారీ పైన ఈ ఫ్లవర్స్కు మ్యాచ్ అయ్యేటట్లుగా ఇచ్చాము. ఇలా హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ కూడా ఇలా వేవింగ్ స్కాలపింగ్. అండ్ నెక్స్ట్ ఈ వర్క్ బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ బుట్టీస్, ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా, అంత కర్దానాతోనే ఇలా బంచెస్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది కొంచెం డిజైనర్ చేసాము. బాడీకి అంతా ఆఫ్ పట్టు తీసుకున్నాం, సరే ఇది ప్యూర్ రా సిల్క్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి అంతా కూడా చల్లా వరకు జర్దోసితోని కర్దానా, శారీ కలర్ ఫ్రెంచ్ నాట్ ఇచ్చాము. అండ్ బార్డర్ వచ్చి ఉంటుంది కదా బ్లౌజ్కు, అదే జెర్రీ బార్డర్ని మనం ఇలా థ్రెడ్స్తోని హైలైట్ చేసాము. ఇలా ప్యారెట్స్, పీకాక్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఇవి హైలైట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇది కూడా వాళ్ళ సిస్టర్ది, సేమ్ మనం ఎంతవరకు చూపించిన బంచెస్. అండ్ ఇది కూడా ఒక డిజైనరే. శారీ పైన అంతా కూడా ఇలా బాక్సులు ఉందండి డిజైన్. సో బ్యాక్ అయితే హై నెక్ ఇచ్చేసి ఇలా ఒక బాక్స్ లాగా ఈ వర్క్ ఇచ్చాం. అంతా కూడా చల్లా వరకు థ్రెడ్ వరకు ఫ్రెంచ్ నాట్తోని ఈ కర్దానా, జర్దోసి అంతా యూజ్ చేసాం. హ్యాండ్కి అయితే ఈ బాక్స్లలో మధ్యలో ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది కదండి, ఇదే ఫ్లవర్ని ట్రేస్ చేస్తూ హ్యాండ్కి ఇలా డిఫరెంట్గా ఇచ్చాం. ఈ బాక్స్ చుట్టూ శారీలో సేమ్ ఉంది, ఇదే లైన్నే మనం ఇక్కడ హ్యాండ్ కింద లైన్ ఇచ్చాం. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అవుట్పుట్ అయితే. సో ఇదొక బ్లౌజ్. ఇది చూడండి, ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది. నెక్ వెంట కూడా ఇలా స్కాలపింగ్ వచ్చి ఉంటుంది. హ్యాండ్స్కు కాస్త డిఫరెంట్గా ఇలా ఒక లైన్లో ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. కొంచెం బ్రాడ్గా వస్తుంది. ఇది చల్లా వర్క్ అండ్ ఫ్రెంచ్ నాటు, జర్దోస్ అన్నీ యూజ్ చేశారు. ఇక్కడ నెక్ లైన్ వెంట వచ్చిన వరకే ఇలా స్కాలపింగ్లో వస్తుంది. అండ్ ఇదంతా కూడా లైన్స్, జర్కన్ స్టోన్స్, కర్దానాతోని లైన్స్. అండ్ ఇది కూడా డిజైనరే చేసాము. శారీకి అంతా కూడా కింద బార్డర్ పైన ఇలా పికాక్ బంచెస్ ఉన్నాయి. సో సేమ్ మనం అదే బంచ్నే ట్రేస్ అవుట్ చేసి ఇలా అయితే వర్క్ చేసాము. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే వర్క్ని ఇలా ఇక్కడ కూడా రిపీట్ చేసాము. ఫ్రంట్ అయితే మనము ఒక పికాక్ వచ్చేటట్లుగా ఇలా వన్ సైడ్ ఇచ్చాము. సో ఇవన్నీ కూడా షర్మిల గారికి, వారి అమ్మగారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ వర్క్ బ్లౌజెస్, లెహంగా సెట్స్ చేయించుకోవాలని అనుకుంటే ప్లీజ్ ఫాలో యాపిల్ బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.